ఈరోజు చిరు వ్యాపారుల్ని పేద వర్గాల్ని అండగా ఉండటం కోసం ప్రభుత్వం పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. P4లో భాగంగా చిరు వ్యాపారులకి అన్ని రకాలుగా బ్యాంకు లోన్లు ఏ గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు తీసుకెళ్తే 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా బ్యాంకు లోన్లు ఇప్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా చిరు వ్యాపారులకి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. స్ట్రీట్ వెండర్లకి జోన్లు పెట్టాం సెంట్రల్ నియోజకవర్గంలో. ఆ జోనుల్లో బళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారులందరూ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాకంటంగా వ్యాపారం చేసుకునేదానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. వాళ్ళ జోలికి పోలీసులు కానీ అధికారులు కానీ వేధింపులు కానీ లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకుని అండగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, బళ్ళ మీద పళ్ళు పూలు చిరు వ్యాపారులందరికీ కూడా తోపుడు బళ్ళు ఉచితంగా ఇస్తున్నాం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి. అంతేకాకుండా చిరు వ్యాపారులు చేస్తున్న వాళ్ళకి టిఫిన్లు అమ్ముకునే వాళ్ళకి టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం. అలాగే ఇస్త్రీ బళ్ళు కుల వృత్తులు చేస్తున్న మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు. మాకు శక్తి వంచన లేకుండా మా శాయశక్తిలా మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది ఎంతవరకు సహాయం చేయగా అంతవరకు సహాయం చేస్తున్నాం. అటు ప్రభుత్వ పరంగా ఇటు మా వ్యక్తిగతంగా మా డివిజన్ పార్టీ నాయకులు కూడా, మా డివిజన్ ప్రెసిడెంట్లు అలాగే ఇన్ఛార్జీలు అలాగే మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళు కూడా తగిన సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు 62వ డివిజన్లో ప్రెసిడెంట్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, అలాగే ఇన్ఛార్జి సీను, పైడి సీను, మాజీ కార్పొరేటరు మా సోదరి పైడి తులసి, ధనలక్ష్మి, వేరి, వరలక్ష్మి అందరి ఆధ్వర్యంలో ఒక టిఫిన్ బండి అలాగే 2 తోపుడు బళ్ళు ఇక్కడ ఇచ్చాం. నిరంతరం ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ 16 నెలల్లో దాదాపు 150 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ ఇస్త్రీ బళ్ళు కానీ తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా చిరు వ్యాపారులకు పూర్తిగా అండగా ఉంటాం. ప్రతి డివిజన్లో మా కార్యాలయానికి ఎవరైతే అవసరం కోసం సహాయం కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. పేదలకు ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా ఎప్పుడు నిరంతరం వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ చిరు వ్యాపారులకు అభినందన తెలియజేస్తాం.